హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దోసపిండి మిగిలిపోతుంది గదండీ! దాంతో మనం పునుగులు ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకిప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చూద్దాం పదండి. ఇవి చాలా సింపుల్‌గా, ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేనిప్పుడు ఒక బౌల్‌లో దోసపిండి తీసుకున్నానండి. దాంట్లో ఏంటంటే నేను ఆల్రెడీ మనకి తగినంత సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాను. దీంట్లో మనం ఏంటంటే 2 టేబుల్ స్పూన్ రవ్వ ఉంటుంది కదండీ! రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ 2 టేబుల్ స్పూను మీకు కొద్దిగా క్రిస్పీనెస్ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 3, 4 టేబుల్ స్పూన్ మనం వేసుకోవచ్చు. దీంట్లో పునుగులంటే కొద్దిగా పులుపుగా ఉంటే బావుంటుంది. అందుకే 2 టేబుల్ స్పూన్ మనం ఇక్కడ పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ చక్కగా కలిపిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకేంటంటే కొత్తిమీర, మీకు ఇష్టమైతే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఎక్కువ గ్రీన్‌గా అయిపోతాయని నేను కరివేపాకు ఇక్కడ వేయలేదు. కానీ వేసుకుంటే చాలా బావుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో ఇది చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు చక్కగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఏంటంటే కొద్దిగా మైదా ఉంటుంది కదా! మైదాని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే స్మూత్‌గా వస్తాయన్నమాట. ఇప్పుడు కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ ఇప్పుడు మనం ఇవి అన్నీ కలిపెట్టుకున్నాం కదా! దీంట్లో మనం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర జీలకర్ర అనేది కంపల్సరీ అనమాట. దాని ఫ్లేవర్ బావుంటుంది. పునుగులు బాగా వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని మనం సైడ్ పెట్టుకోవాలి. ఈలోగా ఏంటంటే కడాయి వేడైంది కదా! డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా వేసుకుంటున్నాం. మనం ఆయిల్ వేడైందా లేదా అనేది చెక్ చేయడానికి ఫస్ట్ ఇలా ఏస్తే అది పైకొచ్చిందనుకోండి అప్పుడు ఆయిల్ చక్కగా వేడైందని అర్థం. ఇప్పుడు నేను వేసుకుంటున్నాను. ఎలా వేసుకుంటున్నాను ఏంటనేది చూడండి. చాలా సింపుల్ అండి. మన దగ్గర దోసపిండి, ఇడ్లీ పిండి ఉందనుకోండి, ఏంటంటే ఈవినింగ్ స్నాక్ గాని నేను ఇది మార్నింగ్ చేస్తున్నాను. మనకి టమాటా కెచప్‌తోని ఈ ఈ పునుగులు కాంబినేషన్ చాలా బావుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. చిన్న పిల్లలు కూడా చాలా బా తింటారు. మా అబ్బాయికి చాలా ఇష్టం.
ఇప్పుడు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇవి చాలా టమాటా కెచప్తో చాలా బాగుంటాయండి. ఎవరికైనా ఇవి ఇష్టపడతాయి. రోజు రొటీన్గా ఇడ్లీ, దోశ, ఉప్మా కాకుండా వెరైటీగా ఏదైనా ఇలా చేసి పెడితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా యమ్మీగా ఉంటాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.